ఎన్టీఆర్ గారితో మీరు ఇన్ని రోజులు ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. అలాంటి మహానుభావుడితో ఇన్ని రోజులు మీరు గడిపినారు, అన్నీ తెలుసుకున్నారు. ఆయన దాంట్లో ఒక సగం జీవితం చూసారు ఆల్మోస్ట్. ఆయనతో ఉండి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? ఆయనతో కూడా నేర్చుకోవాలంటే మొదలు డిసిప్లిన్, మాట మీద ఉండాలి, మనిషి మాట మీద నిలబడాలి కదా. డ్రింకింగ్ చెయ్యొద్దు, స్మోకింగ్ చెయ్యొద్దు. ఓకే, తెలిసిన మంచిగా బతకాలంటే ఈ రెండు వదిలేసేయాలి. డ్రింకింగ్, స్మోకింగ్ ఇది మనుషులను పాడు చేసేస్తుంది మొత్తము జీవితంలో. మొత్తం మీకు ఒక సామెత చెప్తా. అంగస్త మహాముని తాగుతుండే, అయితే పిలిచి భోజనానికి రమ్మంటే పోయిండ్రు. పోతే వాళ్ళకి తాగినికే ఇచ్చిండు, తాగిండు. ఆ తాగు ఇట్లా ఆయన శిశువునే చంపేసి బూడిది చేసి, కాష్టంని చేసి బూడిది చేసి ఆ బూడిది కలిపేసి ఇచ్చిండు. ఆ బూడిది తాగిండు, లోపల వెళ్ళిపోయిండు శిశువుడు. అయితే వాడిని పిలుస్తున్నారు, అరే ఏడున్నావు రారా బయటికి రా అంటే, గురువు నేను కడుపులోనే ఉన్న గురువు అన్నాడు. అరే నువ్వు ఎట్లా పోయినావు రా అంటే, నువ్వు నన్ను చంపి నీ బూర్తి అందులో కలిపి నీకు ఇస్తే నువ్వు తాగినావు, అందులోకి నేను నీ కడుపులోకి పోయినా అంటాడు. సరే నీకు సంజీవిని మంత్రం నేర్పిస్తా, నువ్వు నేర్చుకో అంటే సంజీవిని మంత్రం నేర్పిస్తాడు. అది ఈయనకు ఒక్కనికే తెలుసు అన్నమాట, గురువుకు, అగస్త్య మహామునికి. సంజీవ మంత్రం నేర్పిస్తాడు, నేర్చుకుంటాడు. నేర్చుకొని మంత్రం జపం చేస్తాడు. చదవగానే కడుపు చీడ్చుకొని వీడు బయటకు వస్తాడు. బయటకు వచ్చాకనే వీడు బయటకు వచ్చినాక మళ్ళా వీడు మంత్రం చదివి మళ్ళా గురువుని బతికిస్తాడు. అయితే ఆడు శాపం పెడతాడు, ఎవరు తాగుతారో లోకంలోకి వెళ్ళి చీనించుకుంటారు. వాడేనా తాగుపోతాడు ఇట్లా అంటారు అందరు. అట్లా అంతా చీదరించుకుంటారు, అందుకోసం తాగొద్దు. ఓకే, ఇది ఆయన పెట్టిన శాపం. ఎవరు మనిషిని సైసరు, తాగుపోతాడా వదిలేవన్నీ అంతనే ఇట్లా మాట్లాడతారు అన్నమాట. ఇది అంగస్త మహాముని చెప్పిన మాట. మొత్తానికి వాటికి దూరంగా ఉండాలా, మొత్తం దూరం ఉండాలి అబ్బాయి. దాంతో ఏం లాభము? ఏమో లాభం వస్తుందా? ఏముండదు మరి ఎందుకు? సో ఎన్టీఆర్ గారి దగ్గర ఇవన్నీ ఏం లేవు, ఇంకా దూరమే, అవన్నిటికీ దూరమైన కంప్లీట్ క్లోజ్. ఇప్పుడు నేను ఆకు తింటే ఆకు కూడా మానేసేసిన నేను. ఓకే, కానీ ముఖ్యంగా మనం సంక్షేమ పథకాల కోసం మాట్లాడుకోలేదు. అన్నగారు అంటే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి పాలన అంటే ప్రజా సంక్షేమ పాలన, మంచి మంచి సంక్షేమ పథకాలు. ఆయన 2 రూపాయల బియ్యం ఇచ్చిండు, మళ్ళా ఇది వైన్స్ బంద్ చేసిండు. అవును, మద్యపాన నిషేధము, ఆడవారికి సమానం వాటా చేసిండు. ఇవి చేసిండు. ఆయన మంచి కోసమే చేసిండు. ఇప్పుడు ఎవరు అమలు చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిర్రు, ఏడు అమలు చేస్తున్నాడు? తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నాడు, ఆయన అమలు చేస్తున్నాడా? చేస్తలేడు. ఆయనతో రిక్వెస్ట్. కానీ ఇప్పటికీ ఈ 2 రూపాయల కిలో బియ్యం కాకుండా తెలంగాణలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఆయన అంటే ఫ్రీగానే రైస్ ఇస్తున్నారు, ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా సన్న బియ్యం ఇస్తున్నారు, అది కూడా క్లోజ్ పెట్టేసిండు. నో స్టాక్ పెట్టిండు. అప్పుడు ఏమంటుండే ఎన్టీఆర్ గారు, ఏమంటుండే 2 రూపాయల కిలో బియ్యము ఇనాగ్రేషన్ అప్పుడు? అంటే మొత్తం అసలు 2 రూపాయల కిలో బియ్యము ఫస్ట్ ఓపెనింగ్ చేసింది శ్రీనివాస్ యాదవ్ కాన్ఫరెన్స్ లో తాళ్ళగడ్డల. ఆడబోయే ఓపెన్ చేసి 2 రూపాయల కిలో బియ్యం. నేను మనుషులు 2 రూపాయల కిలో బియ్యం కొనుక్కుంటే ఒక పూటనన్నా కడుపు నిండా భోంచేస్తారు కదా. ఇంట్లోనే అప్పుడు అశోక్ గజపతి రాజు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన అసెంబ్లీ పోతున్నాము, కూర్చోండి పెడతారంటే కార్లో కూర్చున్నాడు. సార్ ముంగట కూర్చున్నాడు, ఆయన ఇంకా కూర్చున్నాడు. సార్ 2 రూపాయల బియ్యము ఒక 10 పైసలు పెంచుతాము, చాలా ఇబ్బంది అవుతుంది
బడ్జెట్ లో ప్రాబ్లం అవుతుంది. అయితే వెనకకు తిరగనీకి రాదైనా ఉమ్. మెడ పోటుకుంటుంది. ఓకే. ఏం బ్రదర్ మీరు రాజులు, ఉమ్. మీకు ఆకలి చావులు ఏం తెలుసు, ఉమ్. ఆకలి మంటలు ఏం తెలుసు, 10 పైసలు తగ్గిరని చెప్పండి, నేను ఆలోచన చేస్తా. పెంచడం అంటే కథం. పెంచడం మంచిది కాదు కష్టం. అంటే అంతలో అసలు వచ్చింది, దిగండి, నేను ఉన్నంత మటుకు అదే కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఉమ్. నేను పోయిన తర్వాత మాట వేరే, కానీ నేను ఉన్నన్ని రోజులు ₹2 బియ్యం అదే పథకం నడుస్తుంది. అదే ఉంటుంది. కానీ ఆయన మాట తీరు, ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఎన్టీఆర్ గారిది. అదే చాలా బాగుంటుంది. ఉమ్. స్వచ్ఛమైన వాళ్ళు గట్టిగా మాట్లాడతారు ఉమ్. సార్. న్యాయంగా ఉన్నోడు గట్టిగా మాట్లాడతారు. గట్టిగా మాట్లాడుతూ అయితే గంభీరంగా. ఇట్లనే ఒక కారు 118 ఉమ్. ఆయన కొత్త కారు ఇష్టం ఆయనకు చాలా. 118 ఆ, నెంబర్ 1 వస్తుంది. అయితే బాంబేకి వెళ్ళి వచ్చింది. ఉమ్. అయితే కారు బాంబేకి వెళ్ళి వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఉన్నది తీసుకురా అన్నాడు. అంటే మొన్న పెట్రోల్ పైసలు ఇస్తారా అన్న. కార్లో పెట్రోల్ ఉండదా, నేను ప్లేన్లో ఎక్కిస్తే పెట్రోల్ తీస్తారు సార్, తీసి కారు పెడతారు. ఓ అట్లనా, అయితే మీరు ఇచ్చేయండి, నేను డబ్బు ఇస్తాను తర్వాత. పోతా పెట్రోల్ తీసుకొని కారు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసి, ఆ కారు చూసాగానే ఫ్లాగ్ రాడ్ కోసం కూడా చెప్పేసిన. ఉమ్. మన A3 PW వర్క్షాప్ A3కే, ఉమ్. ఆయన కూడా ఎన్టీఆర్ అభిమానే, ఓకే. నరసింహారావు ఆయన పేరు. నన్ను ఫ్లాగ్ రాడ్ చేయించి పెడతాను, లచ్చన్న గోల్డ్ చేపిస్తాను, నువ్వు చూసుకోపో అన్నాడు. సరే అన్న. ఫ్లాగ్ తీసుకొచ్చి బండి పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి బండి పోయి చూసిండు, బాగుంది లచ్చన్న అన్న. సరే దానికి ఫ్లాగ్ రాడ్ పెట్టాలి అని అన్నాడు. మన దగ్గర ఉన్నగా తీసుకురా అన్నాడు. అప్పుడు సిట్టింగ్ హాల్లో అందరు కొడుకులు ఉన్నారు, లైన్గా అందరు కొడుకులు నిలబడ్డారు. 6 మంది ఉన్నారు కొడుకులు. వాడు పూరడు వచ్చి సార్ రమ్మంటున్నాడు అంటే మళ్ళీ నేను సిట్టింగ్ హాల్లో పోయినా. అయితే జయబాబు సాయిబాబు పక్కకు జరిగిర్రు, హరిబాబు దగ్గర నేను నిలబడ్డా, మధ్యలో నిలబడ్డా. దానికి ఫ్లాగ్ రాడ్ పెట్టు లచ్చన్న, మన దగ్గర ఉన్నగా తీసుకురా అని అంటే, మన దగ్గర ఉన్నాయి రావు సార్ అన్న. ఎందుకు రావు, అవి చాలా పెద్దగా ఉన్నాయి సార్ అన్న. బంపర్ పెట్టు, బంపర్ కూడా ప్లాస్టిక్ బంపర్ సార్, బంపర్ కూడా రాదు, మడగాడు కూడా రాదు. ఏమంటారు అంటే, ఉన్నది సరిగ్గా చెప్తున్నా సార్ అన్న, ఉన్నదే చెప్తున్నా, తీసుకురా అంటే తీసుకొస్తా అందుకని ఇంకకెళ్ళి హరిబాబు గిచ్చుతున్నాడు నన్ను. ఎందుకు డాడీ పైన వరుతున్నావు? పోయి తీసుకొచ్చినప్పుడు బయటకు వచ్చిండు, చేతికి ఇచ్చేసిన, పట్టుకున్నాడు, 2 ఇచ్చేసిన, పట్టుకున్నాడు. బంపర్ ఊగుతున్నాడు, బంపర్ మడ్గా ఇట్లా చూసుకున్నాడు. మళ్ళీ లచ్చన్న అని ఇట్లా పట్టుకొని, ఎక్కడ పెట్టమంటారు, నేను పెడతా సార్, సరే మీరు పెట్టండి అని లోపలికి వెళ్ళిపోయాడు. హరిబాబు లచ్చన్న సార్కి అట్లా జవాబు ఇస్తారు, జవాబు ఇవ్వకపోతే మీలాగా ఎడ్లో అనుకుంటాడు, నన్ను కూడా మీలాగానే దద్దమ్మలు అనుకుంటాడు. సార్కు ఉన్నది చెప్తాను నేను, నాకేం పుగులు అనగానే కామ్ అయిపోయాడు. పోయినా ఫ్లాగ్ రాడ్ చేపించుకొచ్చిన. ఎంత ఉండే అప్పుడు మీకు ఏజ్ పని చేసేటప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర? 38 ఉంటాడు. 38 ఉంటాడు. జాయిన్ అయినప్పుడు 35 ఉన్నారా, 38 ఉంటారు? 20. మీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? 24 అప్పుడు. 24లో జాయిన్ అయ్యారా? ఓకే, యంగ్ అండ్ డైనామిక్ ఏమో అప్పుడు ఇంకా. 24లోనే జాయిన్ అయినా నేను. 72లో అపాయింట్మెంట్ అయినాను. 1948లో పుట్టిన. 48లోనా? 48 పుట్టిరు. తెలంగాణ స్వాతంత్రం వచ్చినాక 1 నెల తర్వాత, 1 ఏడాది తర్వాత భారతదేశ స్వాతంత్రం సంవత్సరం తర్వాత పుట్టిరు. అప్పుడే హైకోర్టు, మళ్ళా చార్మినార్, జూబ్లీ హాల్, మళ్ళా రాజ్భవన్, మళ్ళా దిల్కుషా గెస్ట్ హౌస్. ఓకే, ఇవన్నీ జూబ్లీ హాల్ గెస్ట్ హౌస్ అప్పుడు నిజాం టైంలో కట్టిన ఇవన్నీ. చార్మినార్ 48లో కట్టిరా? అప్పుడే కట్టిరు, 48లో. అప్పటి మటుకు తయారై ఉన్నదబ్బా, అప్పుడంతా ఓపెనింగ్ అయింది. చార్మినార్,
మళ్ళీ జుమెరాత్ బజార్ ఉమ్. అక్కడ పక్కకున్నది, చుడి బజార్, చుడి బజార్, అవును. మోజా మార్కెట్. ఆ మోజా మార్కెట్ దగ్గర కూడా లైట్లు ఉంటాయి చూడు, అవును. అవన్నీ ఆయన టైంలో ఆయన చేసినవి. ఉమ్. అప్పుడు నిజాం పాలన నీకు మొత్తము వైజాగ్ దాకా ఈయన పాలనే, ఎవ్వరిది లేదు. ఇక్కడ మొత్తం కొడంగల్ అంతా మహబూబ్ నగర్ అంతా నిజాం సాగర్ కట్టింది అప్పుడే. ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, నిజాం సాగర్, ఇక్కడ హిమాయత్ సాగర్, హిమాయత్ సాగర్ అవన్నీ కట్టినవి, ఆయన కట్టినవి. ఉమ్. వీళ్ళు ఏం చేసిర్రు ఈడ, ఉమ్. దీన్ని నాశనం చేసేసారు, తెలంగాణను నాశనం చేసిర్రు. ఉమ్. ఎవరు? అక్కడ రజాకర్లు. ఓకే. ఆయన పాలన ఫస్ట్ క్లాస్ పాలన ఉండబ్బా. ఉమ్. సిటీ లైబ్రరీ, ఉమ్. యూనివర్సిటీ, ఉమ్. ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఆయన కట్టినాయి. గోల్కొండ ఇవన్నీ ఆయన కట్టినాయి. మొత్తం సిమెంట్ రోడ్లు, నీకు ఎక్కడ పబ్లిక్ గార్డెన్లో మొత్తం సిమెంట్ రోడ్ చూడు. అవునవును. 2 తలాబులు. అవును. ఇంత మంచి పరిపాలన. నవత్పాడు ఇప్పుడు బిర్లా టెంపుల్ అయింది, ఉమ్. లేకపోతే ఆడ నవత్పాడు అవుతుండే. అవును. ఎన్టీ రామారావు చెప్పించిండు. ఉమ్. నేను అట్లా నవత్పాడు ఏం లేకుండే సార్, ఏం లేకుండే సార్, ఖాళీ గోపురం ఉండే. ఇక ఎవడో నమాజ్ చదువుతున్నాడు అనగానే పోలీసులను పెట్టి అరకాజ్ చేపించి గుడి కట్టించండి. ఉమ్. ఎన్టీఆర్ఏ కట్టించండి గుడి. బిర్లా మందిర్. అవును. ఆయన చేసిందే, ఎవరు చేస్తారు సార్? నిజాం కాలేజ్ ఎంక గేట్ సార్ ఇది. ఆ ఎంకే గేట్ కాడ వాచ్మెన్ రూమ్ అది. ఆ వాచ్మెన్ రూమ్ కాడ వాడు ఫోటో పెట్టుకొని 2 అగరబత్తీలు ముట్టిస్తుండే. ఆ అగరబత్తీలే ఇప్పుడు గుడి అయిపోయింది సార్ అన్నాడు. అప్పుడు మేము ఆడికెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తున్నాం. ఉమ్. విజయరామారావు లోపలనే కూర్చున్నాడు. లచ్చన్న, నీకు బుల్డోజర్ కావాలనా, లారీ కావాలనా? ఎందుకు? నేను ఎందుకు సార్, గుడి లేదన్నా గుడి ఎగరగొట్టే, పొద్దుగాల నీ విగ్రహం అక్కడ పెడతా ట్యాంక్ బండ్ మీద. నేను సార్ విగ్రహం పెడతా అంటే నా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు సార్, చిన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి చదివియాలి, ఇప్పుడే నా విగ్రహం ఆడ పెడతా అంటే నాది ఎట్లా సార్ అంటే నవ్విండు. ఓకే. అలాంటి మంచి లీడర్ మళ్ళీ కూడా వస్తాడో రాడో చెప్పలేదు, రాడు అంతే. లచ్చన్న గారు మొత్తానికైతే ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కోసం ఆయనతో ఉన్నటువంటి మంచి విశేషాలు మా హిట్ టీవీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.